రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పంచముఖ వ్యూహం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడము, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడము, ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తులసిరెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతా ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 2, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 3, 2004 నుంచి 2014 వరకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన ప్రయోజనాలు, మేలు గురించి చెప్పడం. 4వది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అని చెప్పడం. 5వది, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం. ఈ పంచముఖ వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇందులో బీజేపీకి సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత అనేది విడమర్చి చెప్పడం. 2వది, ప్రభుత్వ రంగ సంస్థలను వీటిని గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను మోడీ ప్రభుత్వము అయిన కాడికి అమ్మేస్తూ ఉంది, దేశాన్ని అమ్మేస్తూ ఉంది, ఇండియా ఇస్ ఫర్ సేల్ అనే విధంగా దాన్ని విడమర్చి చెప్పడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా చేయడం, అరాచక ఆంధ్రప్రదేశ్గా చేయడం, దీన్ని మాఫియా రాజ్యం చేయడం, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చడం. తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం, అటు కరెంటు ఛార్జీలు మొదలుకొని పెట్రోలు, డీజిల్ రేట్లు అన్ని, సిమెంటు, ఇసుక, మద్యం అన్ని రేట్లు పెంచడం. దీన్ని ప్రధానంగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది.